అందరికీ నమస్కారం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి బంగాళదుంపలతో ఒకసారి ఇలా రోల్స్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇన్ఫ్యాక్ట్ పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఈ పొటాటో రోల్స్ కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా క్రంచీగా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. వీటిని కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఈజీగా రెడీ చేసేయచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా బంగాళదుంపలను పీల్ చేసుకొని తీసుకోవాలి. వీటిని పొటాటో చిప్స్కి ఎలా అయితే స్లైస్ చేస్తామో అలాగే స్లైస్ చేసుకోవాలి. వీటిని నేను 3 విధాలుగా చూపిస్తాను. ఒకటి, ఇలా థిన్గా ఉండే స్లైసర్ని తీసుకొని బంగాళదుంపలు స్లైస్ చేసుకోవాలి. స్లైసెస్ ఎంత థిన్గా ఉంటే మనకి రోల్స్ అంత క్రంచీగా వస్తాయి. ఇలా స్లైస్ చేసుకున్న వీటిని ఒకసారి రోల్ చేసి చూసినప్పుడు విరిగిపోకుండా రోల్ అవ్వాలి. స్లైస్ కనుక లావుగా ఉంటే మనం రోల్ చేసేటప్పుడు విరిగిపోతాయి. రెండవది, ఇలాంటి పీలర్ ఉన్నా సరే బంగాళదుంపల స్లైసెస్ చాలా థిన్గా వస్తాయి. లేదా ఇప్పుడు వచ్చే మిక్సీలకి ఇలాంటి మిక్సర్ జార్ కనుక ఉంటే మనం దీంతో కూడా బంగాళదుంపలను చాలా ఈజీగా స్లైస్ చేసేయచ్చు. ఇలా స్లైస్ చేసుకున్న వీటిని 10 నిమిషాల పాటు చన్నీటిలో వేసి ఉంచాలి. ఇప్పుడు వీటిని ఒక క్లాత్ పైన స్ప్రెడ్ చేసి వాటర్ లేకుండా స్లైసెస్ని బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా లైన్గా అరేంజ్ చేసుకుంటూ టీ చిక్కంలో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి ఇలా స్ప్రింకిల్ చేస్తే మొత్తం అన్నిటికీ బాగా స్ప్రింకిల్ అవుతుంది. ఇప్పుడు రెండు స్లైసెస్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా రోల్ చేసుకుని చివర్లు ఊడిపోకుండా టూత్పిక్తో లాక్ చేసి పెట్టుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ కూడా రోల్ చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ రోల్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వీటిపై మళ్ళీ కొద్దిగా కార్న్ఫ్లోర్ స్ప్రింకిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఫ్రై చేయడం వల్ల అన్నీ కూడా సమానంగా వేగుతూ చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. బబుల్స్ తగ్గిపోయి ఇలా కలర్ మారి ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం టూత్పిక్ పెట్టి ఉంచాం కదా, దాన్ని కొద్దిగా ట్విస్ట్ చేసి ఇలా తిప్పితే టూత్పిక్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చిటికెడు ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఆరిగానో ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా అన్నీ వేసిన తర్వాత వీటిని పైనుంచి కిందకి ఇలా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా ఎంత క్రిస్పీ అండ్ క్రంచీగా ఉన్నాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.